సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఇక అధ్యక్ష పదవి కోసమే ముఖ్యమంత్రిపై ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. అప్పులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలన్నారు. ఇక కాళేశ్వరం అవినీతిపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు నరేందర్ రెడ్డి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకున్నా ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో వేదికల మీద అవినీతికి పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి డిపిఆర్ సబ్మిట్ చేయకుండా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అదొక ఏటీఎం అయిపోయింది, ఇప్పటికైనా ఆపండి అని చెప్పి ఆనాడు మా పీసీసీ అధ్యక్షులు ఎన్నో వేదికల మీద గగ్గోలు పెట్టి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తే అన్నాడు గుడ్డి గాడిద పళ్ళు తోమిరా అని అడుగుతా ఉన్నాం. ఏం చేసిరు ఆ రోజు? ఏ ఒక్కనాడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజాధనం దుర్వినియోగం అయితే కేంద్రంలో అధికారంలో ఉండి మాట్లాడని వాళ్ళు ఇవాళ ఏ ముఖం పెట్టుకోమని చెప్పి మాట్లాడుతున్నాం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆనాడు మీ చిత్తశుద్ధి ఏమాత్రం ప్రదర్శించినా ఇవాళ లక్షల కోట్ల అవినీతి జరగకపోతుండే. చిన్న లొట్టపీస్ కేసు అన్న పెట్టినరా కేసీఆర్ మీద? ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒక్కటని? ఇవాళ ఈ ఫార్ములా కేసు కూడా వాళ్ళు చేసిన అవినీతి చిట్టా భాగవతం ఒక్కొక్కటి ఇప్పడంలో భాగంగానే ఇవాళ కేటీఆర్కి సంబంధించిన ఈ ఫార్ములా కేసు బయటకు తీసుకొచ్చాం చిత్తశుద్ధితోటి. ఇలా ఆ కేసు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది. మీరు మమ్మలాడు కాదు, ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత 10 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి భాగవతాలన్నీ ఒక్కటి కాదు, 2 కాదు. మీ చీకటి ఒప్పందాల వల్ల ఇలా రాష్ట్రం ప్రజాధనం లక్షల కోట్లు లూటీ కావడానికి కారణం మీ చీకటి ఒప్పందాలు.